ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ మొత్తంగా 2 సార్లు ట్రంప్ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండటం వారికి ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరాన్పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఆయన హత్యకు 2 సార్లు విఫల ప్రయత్నాలు చేశారని అన్నారు. ట్రంప్ను తమ అణు ఆశయాలకు ప్రభుత్వ ప్రధాన ముప్పుగా ఇరాన్ భావించడమే అందుకు కారణమని పేర్కొన్నారు. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ కాసిం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఒక ప్రధాన దేశాధినేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రకటన అనంతరం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలున్నాయి. ఇరాన్ సైనిక, అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇక తాజాగా నెతన్యాహు చేసిన ఆరోపణలు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు అంతర్జాతీయ మద్దతును, ముఖ్యంగా అమెరికా నుంచి మద్దతును ఆకర్షించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి వివాదాస్పదంగా మారాయి. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం ట్రంప్ హత్యకు సంబంధించిన ఎలాంటి కుట్రలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఇరాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచవచ్చు మరియు అమెరికా, ఇరాన్ అణు చర్చలను విఫలం చేసే ప్రమాదం ఉంది. మొత్తంగా నెతన్యాహు ఆరోపణలు మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.